కన్యారాశి వారికి 3, 4, 5 తేదీలలో జరగబోయేది ఇదే. పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది. అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఉత్తర 2, 3, 4 పాదములు లేదా హస్త 1, 2, 3, 4 పాదములు లేదా చిత్త 1, 2 పాదముల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందేదను. కన్యారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితము ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోక ఉపాయముతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన, శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తమ ఆలోచనలను బయటకు చెప్పరు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. కన్యారాశి వారికి 3, 4, 5 తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. ధర్మచింతన ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కోపాన్ని దరిచేయనీయవద్దు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవబలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఆరోగ్యం కాపాడుకుంటారు. ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. సమాజంలో అనుకూలత ఏర్పడుతుంది. కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. శత్రువులను దూరం చేసుకుంటారు. అధికారుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. కుటుంబ సహకారం లభిస్తుంది. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. విజయ మార్గానికి బాటలు వేస్తారు. పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకుంటారు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. అదేవిధంగా వృత్తి, వ్యాపారం లాభసాటిగా సాగిన. ఉద్యోగులకు నూతన బాధ్యతలు పెరిగిన. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన. చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం. అదేవిధంగా చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందడం. విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు. అందరిలోనూ గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. అదేవిధంగా శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం.
అదేవిధంగా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవాంతరాలు తొలగున ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అనుకూలంగా ప్రవర్తిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కన్యారాశి వారికి శివారాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.